అండ్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. యాక్చువల్ నేను శర్వాతో రిలీజ్ రోజు మాట్లాడాను, ఈరోజు అనిల్తో, డైరెక్టర్తో అండ్ రైటర్స్ నందు, భానుతో అందరితో మాట్లాడి ఒకటే చెప్పాను, నేను ఇంకా సినిమా చూడలేదు, చూశాక మాట్లాడతానని. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేనే కాదు చాలామంది ఇంకా సినిమా చూడాల్సింది ఉంది. సినిమా సో ఇంత మంచి సినిమా ఇందాక సీను వైట్ల గారు చెప్పినట్లు మీడియా నుంచి రిలీజ్ అయిన రోజు 14th ఈవినింగ్ యుఎస్ నుంచి వచ్చిన రివ్యూస్ కానీ ఇక్కడి నుంచి రివ్యూస్ ఒక సూపర్ ఫిలిం అని యునానిమస్గా మెచ్చుకున్నారు. అలాగే ఆడియన్స్ ఈ 2 రోజులు ఈ సినిమాకి చాలా ఏపీలో కానీ తెలంగాణలో కానీ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ తక్కువగానే ఉన్నాయి. సో లాస్ట్కు రిలీజ్ అవ్వడం వల్ల సో ఈ సినిమాని ఇటు నైజాం కానీ వైజాగ్ మేము రిలీజ్ చేసినా మేము కూడా 100% ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేకపోయాం. పోతే సెకండ్ వీక్లో ఫుల్గా ఈ సినిమాకి స్క్రీన్స్ పెరుగుతున్నాయి. సో ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు ఇస్ అ బిగ్ హిట్. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ సినిమా మౌత్ టాక్ కానీ రివ్యూస్తో సినిమా చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటూ కంగ్రాట్స్. అండ్ సాయి డైరెక్టర్ సామాజ వర్గం అన్న తర్వాత ఒక సూపర్ హిట్ తీసావు, మళ్ళీ ఒక సూపర్ హిట్ ఇచ్చావు. బీకే సో చాలా హ్యాట్రిక్ కొట్టాలి నువ్వు నెక్స్ట్ సినిమాతో. ఆల్ ది బెస్ట్. అండ్ శర్వా ఆల్రెడీ నెక్స్ట్ సినిమా టీజర్ అదిరిపోయింది, గ్లిమ్స్. సో వెయిటింగ్ ఆ సినిమా కోసం కూడా. అండ్ అనిల్ గారు, ఇందాక సీను వైట్ల గారు అన్నారు, మీరంటే అందరికీ మాకు ఇష్టం. నేను ఆల్మోస్ట్ మిమ్మల్ని మీ ఫస్ట్ సినిమా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. మీరు సినిమా అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. సో నెక్స్ట్ మనతో పాటు పనిచేసి అందరూ బాగుండాలి. మనం బాగలేమనుకో అందరు బాగున్న ఉపయోగం లేదు. సో నిర్మాతగా మనం కూడా బాగుండాలి. అలాగే ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ అయిన శంకర వరప్రసాద్, చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి అండ్ అనిల్ రావిపూడి అండ్ టీం అందరికీ కంగ్రాచులేట్. అలాగే అనగనగా ఒక లక్కీగా ఈ సంక్రాంతికి 3 సినిమాలు తెలంగాణలో మేము రిలీజ్ చేసి హ్యాట్రిక్ పొందడం మాకు కూడా మీరు అందరు కంగ్రాచులేట్ చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు సీతారామంశి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. అప్పటి నుంచి మేము శర్వాని సంక్రాంతికి హ్యాట్రిక్ అంటున్నాం. ఈ సంక్రాంతికి మీ హ్యాట్రిక్కి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. అండ్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను, నారీ నారీ నడుమ మురారి, ఈ ఏజ్ నుంచి ఆ ఏజ్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని. అదిగోండి అక్కడ అన్వయ్ కూడా చప్పట్లు కొడుతూ ఉన్నాడు అనమాట, స్టార్టింగ్ నుంచే మొదలు పెట్టేశాడు.